హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షేరింగ్ ఇన్ఫో. సో ఈ వీడియోలో నేను ఒక టూ జాబ్ అప్డేట్స్ అయితే ఇస్తాను. సో ఫస్ట్ వచ్చేసరికి కస్టమర్ సర్వీస్ ప్రాసెస్ అండ్ సెకండ్ కూడా సేమ్ అలానే ఉంటుంది, బట్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది ఈ జాబ్కి. నేను సెకండ్ చెప్పేదానికి. సో ఇది వచ్చేసరికి మనకి 0 to 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ 50,000 నుంచి 3 lakh per annum అయితే మనకి జాబ్ ఆఫర్ ఇచ్చారు. ఐ మీన్ శాలరీ. అండ్ హైదరాబాద్ లొకేషన్. సో మనమైతే జాబ్ డిస్క్రిప్షన్ ఒకసారి చూద్దాము. వాయిస్ కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్. సో ఇదొక కస్టమర్ సర్వీస్ జాబ్ లాగా అనమాట. సో ఎక్స్పీరియన్స్ ఇందాక చెప్పినట్లు 0 to 4 years అండ్ ఎడ్యుకేషన్ వచ్చేసరికి ఎనీ గ్రాడ్యుయేట్ కెన్ వర్క్. అండ్ లాంగ్వేజ్ అయితే ఇంగ్లీష్. సో పర్ఫెక్ట్గా వచ్చి ఉండాలి ఇంగ్లీష్. అండ్ లొకేషన్ హైదరాబాద్ నానక్రమ్ కూడా. రొటేషనల్ షిఫ్ట్స్ విత్ 2 rotational వీక్ ఆఫ్స్ అంట. అండ్ జాబ్ టైప్ వచ్చేసరికి ఫుల్ టైమ్ అండ్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్. సో మనం ఎలా అప్లై చేయాలంటే మనకి 20th April అయితే మనకి ఇక్కడ మెన్షన్ చేసిన జూమ్ ఐడికి కనుక లాగిన్ అయిపోతే, సో మనం అయితే టైం 11:30 AM to 2 PM. సో ఈ పర్టికులర్ టైంలో మనం జాయిన్ అయితే ఈ జూమ్ ఐడి ద్వారా మనం అప్లై చేసుకోవచ్చు. అండ్ జాబ్ డిస్క్రిప్షన్ అయితే వీఆర్ కరెంట్లీ సీకింగ్ ఎంతూజియాస్టిక్ ఇండివిజువల్స్ టు జాయిన్ అవర్ టీమ్ యాజ్ వాయిస్ కస్టమర్ సర్వీస్. సో మనకి ఇక్కడ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఇచ్చారనమాట. సో హ్యాండిల్ ఇన్కమింగ్ కస్టమర్ ఎంక్వైరీస్ వియా ఫోన్ ఇన్ ఏ ప్రొఫెషనల్ అండ్ కటెస్ట్ మేనర్. అంటే మనము తెలుసు కదా, ఎవరైనా మన కస్టమర్ సర్వీస్లో ఉన్న వాళ్ళు కనుక ఒకసారి మీకు తెలిస్తే కనుక్కోండి ఎక్స్పీరియన్స్ ఏంటి ఎలా ఉంటుంది అన్నది. మనం చాలా పొలైట్గా రిప్లై ఇవ్వాలి, పొలైట్గా క్వైరీస్ సాల్వ్ చేయాలి, వాళ్ళ ఇష్యూస్ ఏంటో తెలుసుకొని. సో హై క్వాలిటీ సర్వీస్ అండ్ సపోర్ట్ అయితే వాళ్ళకి ఇవ్వాలనేది ఇక్కడ మనకు మెన్షన్ చేశారు. సో బిఫోర్ అప్లయింగ్ ఒక్కసారి మీరు ఈ రెస్పాన్సిబిలిటీస్ అయితే చెక్ చేసుకోండి. అండ్ రిక్వైర్మెంట్స్ ఇది చాలా మోస్ట్ అండ్ ఇంపార్టెంట్ థింగ్. ఇది మనకి చెక్ చేసుకుంటే మనకి జాబ్ ఏంటి అసలు ఎలా చేస్తాం అన్నది ఒక ఐడియా వస్తుంది. సో ఎక్సలెంట్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్ అండ్ స్ట్రాంగ్ కస్టమర్ సర్వీస్ ఓరియంటేషన్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, ఎబిలిటీ టు మల్టీటాస్క్, ప్రయారిటైజ్ అండ్ మేనేజ్ టైమ్ ఎఫెక్టివ్లీ. సో విల్లింగ్నెస్ టు వర్క్ ఇన్ రొటేషనల్ షిఫ్ట్స్ ఇంక్లూడింగ్ నైట్స్ అండ్ వీకెండ్స్. అఫ్ కోర్స్ మనకి నైట్స్ అండ్ వీకెండ్స్లో కూడా వర్క్ చేయాల్సి వస్తుంది ఇందులో అయితే. సో బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలని చెప్తున్నారు. సో గ్రాడ్యుయేట్స్ ఫ్రమ్ ఎనీ డిసిప్లిన్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై. సో చాలా నీట్గా చెప్పారు ఇక్కడ. ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే అప్లై చేసేసుకోవచ్చు అని చెప్పేసి. సో ఓవరాల్గా చూస్తే ఇక్కడ రోల్ వాయిస్ అండ్ కస్టమర్ అటెన్షన్ వాయిస్ అండ్ సాలరీ 50,000 to 3 lakh per annum. అండ్ ఇండస్ట్రీ కాల్ సెంటర్ డిపార్ట్మెంట్ కస్టమర్ సక్సెస్ ఆర్ సర్వీస్ అండ్ ఆపరేషన్స్. సో రోల్ కేటగిరీ వాయిస్ బ్లెండర్. ఎంప్లాయ్మెంట్ టైప్ అయితే ఫుల్ టైమ్ పర్మనెంట్. సో ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే కాదు, వర్క్ ఫ్రమ్ ఆఫీసే. మనకు లొకేషన్ కూడా మెన్షన్ చేశారు, హైదరాబాద్ నానక్రమ్ కూడా. సో కీ స్కిల్స్ వచ్చేసరికి వాయిస్ ప్రాసెస్, కమ్యూనికేషన్ స్కిల్స్, వాయిస్ సపోర్ట్. ఓవరాల్గా ఇది ఈ పర్టికులర్ జాబ్ ఇన్ఫర్మేషన్ అయితే. నేను ఈ పర్టికులర్ జాబ్ అయితే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళైతే వెళ్ళి ఫాస్ట్గా అప్లై చేసేసుకోండి. మనకి ఎక్కువ టైం లేదు, మనకి ఇది 20th Aprilలోనే అయిపోవాలి. అండ్ ఇంకొక జాబ్ అప్డేట్ ఇస్తాను కదా. సో ఇదే సేమ్ జెన్పాక్ నుంచి. సో ఆల్మోస్ట్ సేమ్ జాబ్ డిస్క్రిప్షన్ అది కూడా. కాకపోతే ఇక్కడ ఒక ఎక్స్ట్రా స్కిల్ అయితే మనకి మెన్షన్ చేశారు, అది నేను చెప్తాను. ఫస్ట్ ఏంటంటే మనకి 0 to 3 ఇందాకట్లాగే, బట్ ఇక్కడ శాలరీ అయితే మనకి డిస్క్లోజ్ చేయలేదు వాళ్ళు. లొకేషన్ వచ్చేసరికి హైదరాబాద్. అండ్ జాబ్ డిస్క్రిప్షన్ సేమ్ ఇందాకట్లానే ఉంటుంది ఆల్మోస్ట్. ఒకసారి అప్లై చేసే ముందు అయితే మొత్తం చదువుకోండి ఇక్కడ. అండ్ జెన్పాక్ట్ వర్చువల్ డ్రైవ్ ఫర్ వాయిస్ ప్రాసెస్ హిందీ ప్లస్ ఇంగ్లీష్. సో ఇక్కడ వీళ్ళు మ్యాండేటరీగా అడుగుతున్న లాంగ్వేజ్ అయితే హిందీ, ఇంగ్లీష్తో పాటు. బట్ హిందీ అయితే చాలా మస్ట్ అండ్ షుడ్గా చెప్పారు ఇక్కడ. సో ఎవరికైతే హిందీ వచ్చో వాళ్ళైతే హ్యాపీగా అప్లై చేసేసుకోవచ్చు. సో టైం వచ్చేసరికి 4 PM to 6 PM. ఇక్కడ మనకి జూమ్ ఐడి కూడా ఇచ్చారు. లొకేషన్ హైదరాబాద్. షిఫ్ట్స్ అయితే ఫ్లెక్సిబుల్ విత్ ఎనీ షిఫ్ట్స్ అండ్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ వర్క్ మాడ్యూల్. సో బిఫోర్ అప్లయింగ్ ఇదైతే ఖచ్చితంగా చూసుకొని మీరు అప్లై చేయండి. ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అందరికీ అలవాటు అయిపోయి అదే కనిపిస్తుంది. ఈవెన్ నాకు కూడా అదే కనిపిస్తుంది వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఇచ్చినా కూడా. కాబట్టి ఇది మస్ట్ అండ్ షుడ్గా చూసుకొని అప్లై చేయండి. సో ఇది కూడా సేమ్. మనకి రెస్పాన్సిబిలిటీస్ చూస్తే అర్థమవుతుంది. సో రెస్పాండ్ టు కస్టమర్ క్వైరీస్ అండ్ కస్టమర్ కన్సర్న్. సో మెయింటైన్ డీప్ అండర్స్టాండింగ్ ఆఫ్ క్లయింట్ ప్రాసెస్ అండ్ పాలసీస్, ప్రొవైడ్ ఎక్సలెంట్ కస్టమర్ సర్వీస్ టు అవర్ కస్టమర్. సో సేమ్ ఇందాక చెప్పిన జాబ్ రోల్, కాకపోతే ఇక్కడ హిందీ లాంగ్వేజ్ అన్నది మనకి మ్యాండేటరీగా చెప్పారు. సో క్వాలిఫికేషన్ అయితే ఎనీ గ్రాడ్యుయేట్ ఎక్సెప్ట్ లా ఫ్రెషర్స్ ఆర్ ఎలిజిబుల్ అండ్ ఫ్లూయెంట్ ఇన్ హిందీ అండ్ ఇంగ్లీష్. హిందీ మ్యాండేటరీ. సో చూసారు కదా, మనకి హిందీ మ్యాండేటరీ అని ఖచ్చితంగా మెన్షన్ చేశారు ఇక్కడ. సో హిందీ మ్యాండేటరీ అయ్యి బాగా
ఏంటంటే తప్పు లేకుండా మాట్లాడే వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోండి. మళ్ళీ మనం అప్లై చేసుకొని అక్కడ రిజెక్ట్ అయితే అది ఇంకా ఇదిగా ఉంటుంది. సో, ఇంగ్లీష్ బాగా వచ్చిన వాళ్ళైతే నేను ఇందాక చెప్పిందయితే ఎళ్ళిపోండి. హిందీ కూడా మేము మేనేజ్ చేయగలం అన్నవాళ్ళు ఇది కూడా అప్లై చేసుకోండి. సో, ప్రీవియస్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ కస్టమర్ సర్వీస్ రోల్, చాట్, ఈమెయిల్, వాయిస్. సో, మనకైతే 0-3 అన్నారు. బట్ నో ప్రాబ్లమ్. ఎక్స్‌పీరియన్స్ ఉన్నా లేకపోయినా ఎవరైనా అప్లై చేసేసుకోవచ్చు. సో, ఎఫెక్టివ్ probing skills and analyzing and understanding skill, analytical skills with customer centric approach. You should be able to work on flexible schedule. అండ్ ఇక్కడైతే మనకి జెన్‌పాక్ట్ గురించి నార్మల్‌గా రాసారు. వాట్ ఈస్ వాట్ అని చెప్పేసి. అండ్ కీ స్కిల్స్ ఇంగ్లీష్, హిందీ అయితే ఇచ్చారు మనకి. అండ్ రోల్, సాలరీ, ఇండస్ట్రీ, డిపార్ట్మెంట్ అన్నీ ఇందాకట్లాగే. ఎడ్యుకేషన్ వచ్చేసరికి ఎనీ గ్రాడ్యుయేట్. సో, ఈ జాబ్ అప్డేట్స్ అయితే ఈరోజు ఉన్నాయి. సో, ఇవి చాలా ఎమర్జెన్సీ జాబ్ రిక్వైర్మెంట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇదైతే 17th ఏప్రిల్. సో, రేపటికల్లా ఎవరైతే వాళ్ళు అప్లై చేసేసుకోవాలి. అండ్ 20th ఏప్రిల్. సో, 3 డేస్ టైం ఉంది దానికి. సో, ఎవరికైనా ఇది ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా షేర్ చేయండి వీడియో. సో, వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. సో, ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం అయితే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఐ విల్ సజెస్ట్ యూ ద మోర్ videos regarding this. So thank you. Thanks for watching and subscribe my channel for more videos. So ఎవరికైనా ఏదన్నా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. ఐ రిప్లై యూ ఆల్. సో ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నేనైతే